రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. ఇప్పుడు మనం తెలంగాణ రాజకీయాలకు వస్తే రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి అయ్యి ఇప్పుడు దగ్గర దగ్గర 100 రోజులు అవ్వబోతోంది. సో ఈయన సంబంధించి ఇప్పటి వరకు ఇంగ్లీష్ లో సరిగ్గా మాట్లాడలేదు, నా ఇంగ్లీష్ ని హేళన చేస్తున్నారు, జపాన్ జర్మనీ లాంటి దేశాలు ముందుకెళ్ళట్లేదా, ఇప్పుడు తెలంగాణ కూడా ముందుకు తీసుకెళ్తా అన్నట్టుగా మాట్లాడారు. వాగుడు నువ్వు తెలంగాణకి ఇంగ్లీష్ మాట్లాడటం రాదనే కాదు, తెలుగే మాట్లాడటం రాదు. తెలుగే చిల్లర భాష మాట్లాడతాడు, తెలుగే ఒక వీధి రౌడీ భాష మాట్లాడతాడు. తెలుగే రాదు, సరైన తెలుగే రాదు అతనికి. అతను ఈ భాష రావడం అంటే అసలు భాషే చిల్లర భాష, రోడ్డు మీద భాష, వీధి రౌడీ చెడ్డల భాష. చూడరాదు అతని భాష. ఎన్నికలు అయిన కాడ నుంచి ఫారిన్కి వెళ్ళాడు. ఫారిన్కి వెళ్ళి అక్కడ తెలుగు వాళ్ళ ముందు 100 అడుగులు గోతి తీసి పాతి పెడతానంటాడు. ఎవడన్నా మాట్లాడతారు. విదేశం గడ్డ మీదకి వెళ్ళి మన తెలుగు ఇక్కడ రాజకీయాలు ఎన్నెన్నో ఉండొచ్చు, మన వాళ్ళని మనం కిందపరిచి మాట్లాడతామా? అడిగి అంత కామన్ సెన్స్ లేదు. నిండు అసెంబ్లీలో ప్యాంట్ కూడా తీస్తానంటాడు. మొన్న బట్టలు కూడా తీశారు, ఎన్నికల్లో పంచి కూడా తీశారు, ఇప్పుడు ప్యాంట్ కూడా తీస్తానంటాడు. సిగ్గుసెర ఉందా? ఏంటి బట్టలు ప్యాంట్ కూడా తీయటం, బట్టలు కూడా తీయటం? మాకు 80 సీట్లు మమ్మల్ని ఓడించారు, 39 సీట్లు గెలిపించారు. 80 సీట్లు ఓడిన మమ్మల్ని బట్టలోడు తీశారు. అయితే మిమ్మల్ని 54 సీట్లు ఓడించారు. 64 సీట్లు మీరు గెలిస్తే 54 సీట్లు ప్రజలు మిమ్మల్ని ఓడించారు. అంటే మిమ్మల్ని గోచిగుట్టతో నుంచోబెట్టారా? ఏమో విచక్షణ మాట్లాడేటప్పుడు విచక్షణ రాదు. బట్టలోడు తీసాడు, ప్యాంట్ ఓడి తీస్తాడు, అసెంబ్లీలో మాట్లాడతాడు. సీఎం మాట్లాడే భాషేనా? ప్యాంట్ ఓడి తీస్తాడేంటి? కేసీఆర్ ప్యాంట్ ఓడి తీసి అంత ఆశగా ఉంది. ఆయన ప్యాంట్ ఓడి తీసి చూడాలి, దర్శనం చేసుకో కావాలంటే అపాయింట్మెంట్ ఇప్పిస్తాను. ఆయన ప్యాంట్ ఓడి తీసి పంచి ఓడి తీసి దర్శనం చేసుకో. పిచ్చవాగుడు తప్పితే ఆడు వెంకటరెడ్డి అంటాడు, ఆయన కాలి గూటికి పనికిరాడు కేసీఆర్ జీవితం ఏంటి, కేసీఆర్ ఫైట్ ఏంటి, కేసీఆర్ లైఫ్ ఏంటి? ఎన్టీఆర్ కాలం నుంచి ఎన్ని మంత్రుల పదవులు అన్నీ అనుభవించినవాడు, తెలంగాణ కోసం ప్రాణాలొడ్డి పోరాడినవాడు, చావు మృత్యు ముఖంలో తలపెట్టి వచ్చినవాడు. ఇన్ని చేశాడు. ఓడిపోతే ఎన్నికల్లో ఓడిపోతే ఇంత హీనమైన భాష మాట్లాడతారు మీరు. ప్రజలు అసహించుకుంటున్నారు ఆయనతో పోలిక. ఆయన కాలిగోటికి రేవంత్ రెడ్డి కాలిగోటికి పనికిరాడు అని అంటాడు వెంకటరెడ్డి. ఎంతసేపు పడుతుందో ఒక మాట తిరిగి ఆయన కేసీఆర్ ఉచ్చపోసిన చోట నుంచునే అర్హత మీకు లేదురా సన్నాసులు రాని అంటే ఎంతసేపు అనలేము. ఎందుకన్నాం మేము ఆ మాట? మాకు సంస్కారం అడ్డు వస్తుంది. నీకు సీఎం అయినా కూడా సంస్కారం అడ్డు రాకపోతే మాకు వస్తుంది. అతను భాష నేర్చుకోవాలి. ఏదో చంద్రబాబు పక్కన ఉన్నప్పుడు సామంతరెడ్డిగా ఉన్నప్పుడు, రేవంత్ రెడ్డి కదా చంద్రబాబు సామంతరెడ్డిగా ఉన్నా, అప్పుడు సోనియా గాంధీని రక్తం దాగుద్ది, దెయ్యం అన్నావు, భూతం అన్నావు, పిచ్చి వాగుళ్ళు పిచ్చి కోతలు కూసావు. ఆ తర్వాత నోటుకేట్ కేసులో 420 రవంత్ రెడ్డి అయ్యావు, అప్పుడు ఏయో వాగావు. సరే ఓకే, అప్పుడు రవంత్ రెడ్డి సామంతరెడ్డి ఏదో వాగుతున్నాడులే అనుకోవచ్చు. ఇవాళ నువ్వు సీఎం రేవంత్ రెడ్డి. అది తెలంగాణ ప్రజల గౌరవాన్ని, తెలంగాణ సీఎం ఇంత చిల్లర ఏం భాష ఏం మాట చీద్దరం అనుకునే స్థాయికి దిగజారుస్తున్నాం. తెలంగాణ ప్రజల దీన్ని కించపరుస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిగా ఒక భాష మాట్లాడారు. నీకు భాషే రాదు, ఇంక ఇంగ్లీష్ ఏం కర్మ, నీకు ఇంగ్లీష్ దాకెందుకు? తెలుగే రాదు నీకు. తెలుగే సవ్యంగా మాట్లాడటం అలవర్చుకో ముందు, ఇంగ్లీష్ సంగతి తర్వాత. జపాను జర్మనీలు రాలేదా ఇంగ్లీష్ లేకుండా? మాటలు మాట్లాడటం సో ఈజీ. అసలు నువ్వు తెలుగు మాట్లాడటం ముందు నేర్చుకుని, తెలుగు సవ్యంగా మాట్లాడతాడు, తెలుగు చక్కటి భాష మాట్లాడతాడు. ఈ రౌడీ భాష, వీధి భాష, చిల్లర భాష, లడాకోరు భాష మాట్లాడతాడు అని కాకుండా చక్కగా మాట్లాడతాడు. భాష నేర్చుకో. ఓకే సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే ఆయన సీఎం అయినప్పటి నుంచి ఒక రకమైన నెగిటివిటీ అయితే ఒకటి వచ్చింది. అంటే కేటీఆర్కి కేసీఆర్కి వచ్చిన పాజిటివిటీ అయితే లేదు. కానీ నిన్న ఆదిలాబాద్ సభకి మోదీతో పాటు ఆయన కూడా కూర్చున్నారు. అండ్ నా బడాబాయ్ అని చెప్పేసి మోడీ, ఆయన ఆశీర్వాదం ఉంటే గుజరాత్ లాగా తెలంగాణను చేస్తా అని అసలు అన్నారు. అయితే ఇక్కడ ఏమొస్తుందంటే కేసీఆర్ 4 సార్లు మోడీ పర్యటనకు వస్తే ఒక్కసారి కూడా కలవలేదు, ప్రోటోకాల్ పాటించలేదు, ఏదో సభ అనో పార్టీ అనో ఏదో ఎటు వెళ్ళారు అని చెప్పేసి అన్నారు. దీనికి మీరేమంటారు? ఏమంటున్నాము, ఇప్పుడు ముఖస్థుతి కోసమోనో వెళ్ళటం, ఏదో ప్రోటోకాలు ఆయన వెళ్ళటం కలవటం వీళ్ళు చేస్తారు. ముఖస్థుతి వీళ్ళకి ఏదో ఒకటి ఉన్నాయి అలా. ఇప్పుడు కేసీఆర్ గారు రాలేదంటే నువ్వు కేంద్రం తెలంగాణకి విభజన చట్టంలో అనే ఉన్న విషయాలు ఏ విషయాన్ని కూడా మీరు సరిగ్గా చేయలే, న్యాయం చేయలే తెలంగాణకి.
కృష్ణా వాటర్ విషయం వస్తే కృష్ణా వాటర్ విషయంలో మీరు కమిటీ తేల్చండి అంటే తేల్చకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సి వచ్చింది. సుప్రీంకోర్టుకి వెళ్తే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు, అందుకని మేము మీటింగ్ పెట్టలేము, మీరు సుప్రీంకోర్టు విత్డ్రా చేసుకోండి. సరే విత్డ్రా చేసుకున్నాక కూడా ఎన్నికలు అయ్యేదాకా తేల్చారా? తేల్చదు కమిటీ. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి అధికారం వాళ్ళకి అప్పచెప్పేసి కృష్ణా బోర్డుకి అప్పచెప్పేసి వచ్చారు. అది మేము చేయలేదు. కేంద్రం మాకు సహకరించాలి, చేయట్లేదు. నువ్వేమో కేంద్రంగా ఉండి చేయాల్సిన బాధ్యత చేయకుండా తెలంగాణకు ద్రోహం చేస్తూ ఉంటే తెలంగాణ నువ్వు వచ్చేసావని నీకు దండం పెట్టి ప్రోటోకాల్ దండం వేయాలా? వెయ్యం. అందుకనే ఆయన వచ్చినప్పుడు ఆయన చేయలేదు. ప్రభుత్వం ఈ తెలంగాణ నుంచి 9 ఎంపీలు బీజేపీలో ఉన్నారు. ఒక్క ఎంపీ తెలంగాణ కోసం విభజన చట్టాల గురించి ఒక్కనాడు ఒక పోరాటం ఒక మాట మాట్లాడలేదు. అడుగుతున్నా ఏ విషయమో అన్నీ పెండింగ్లు. ఏది నానుస్తూ తెలంగాణకు బెనిఫిట్ రాకుండా, తెలంగాణకు ప్రయోజనం రాకుండా ప్రయోజనాలు గడ్డి కొట్టుతూ ఉంటే మీకు ఎందుకు మేము వచ్చి ఏదో ముఖస్థుతి కోసం, నలుగురు కోసం అని హంగామా కోసం ఈ రేవంత్ రెడ్డి కాకపట్టాల్సిన కనబడదు. తెలంగాణ దమ్ముగా నిలబడింది గత 10 ఏళ్ళు. తెలంగాణ మీసం మీద మెలేసి తెలంగాణ బిడ్డలో ఉన్న బతికింది. కేంద్రానికి తొత్తుల్లాగాను, కేంద్రానికి బాంఛన్ కాలు మొక్కుతా ద్వారా అని ఇప్పుడు వీళ్ళలాగా బతకల. వీళ్ళు అప్పుడే 70 రోజులు అవ్వలేదు, 8 సార్లు వెళ్ళాడు ఢిల్లీకి. పెద్దానికి కాల్ముక్త మంత్రులు శాఖలు కేటాయించడానికి ఢిల్లీ, ఎమ్మెల్సీకి ఢిల్లీ, క్యాండిడేట్స్ ప్రతిదీ ఢిల్లీకి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ కాల్ముక్త బాధ్యత మీ బతుకులు అయ్యి. మేము అలా చేయలే. తెలంగాణ మీసం మేలేసి నిలబడింది. కేంద్రానికి తొత్తులుగా బదులుగా వాళ్ళు ఛాలెంజ్ చేసే బతికి. అందుకని మేము మీరు చేస్తే మీకు వందనం, మీరు చేయనప్పుడు మీకు వందనం పెట్టాల్సిన కర్మ మాకు లేదు. ఎందుకు పెట్టాలి? మీరు చేయకపోయినా ప్రోటోకాల్ వంకర పనులు మేము చెయ్యం. వీళ్ళు చేస్తారు కాంగ్రెస్. వీళ్ళు ఏదంటే రేపు ఎటు వచ్చి ఏదైనా ఒక 15 మంది ఎంపీ ఎలక్షన్ తర్వాత ఒక 15 ఎంపీలు గొడవ వస్తాయి. ఎందుకు మాట్లాడుతున్నాడంటే రేపు అసలు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాక ఖచ్చితంగా 4 కూటాలు వస్తాయి వీళ్ళలో. వెంకటరెడ్డి కూటం, ఆల్రెడీ వెంకటరెడ్డి నన్నే ముఖ్యమంత్రి అని చెప్పి సోనియా అంది, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన చేశారంటే రెండో కృష్ణుడు నేను అని చెప్తున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను పార్టీని సుదీర్ఘంగా ప్రెసిడెంట్గా కాపాడబట్టే వాళ్ళ పార్టీలో ఎన్నికలు గెలవగలిగాం, సో నేను అర్హుడని ఆయన అంటున్నాడు. బట్టి విక్రమార్క వైఫ్ మేము ముఖ్యమంత్రి అవుతాం, నానా కష్టాలు పడ్డాం, ఎంతో రాత్రిపూళ్ళు కష్టపడి పనిచేసి చివరిలో ఎవరో తన్నుకుపోయారు. ఆల్రెడీ అసెంబ్లీలో కూడా అన్నారు నేను ముఖ్యమంత్రి ఒక మాట అంటున్నాను. అది సో నేను ముఖ్యమంత్రి ఆస్పిరెంట్. సో వీళ్ళు రేపు ఎన్నికలైనాక ఎవరి కూటమి వాళ్ళు తయారవుతారు. ఇప్పుడు ప్రస్తుతం ఎంపీ ఎలక్షన్స్ కదా అధిష్టానం నోరు మూసుకోండి బుద్ధగిస్తారు. అయినాక వాళ్ళు బుద్ధగించినా వీళ్ళు ఎన్నరు. కాంగ్రెస్ చరిత్ర తన్నుకుంటారు, గిచ్చుకుంటారు, కీచులాడుకుంటారు, గాంధీ భవన్ తగలబెట్టుకుంటారు, అన్ని వాళ్ళ చరిత్ర. ఆ పరిస్థితి రేపు వస్తాయి. వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి బీజేపీ సహాయం తీసుకుంటారు. రేపు అవసరమైతే బీజేపీ సహాయం, ఎంఐఎం సహాయం. అందుకనే ముందే డిప్యూటీ స్పీకర్గా ఆనాడు ఎంఐఎం వాడిని పెట్టడం, అంతకన్నా సీనియర్స్ పార్టీలో అసెంబ్లీలో ఉంటే వాళ్ళని వదిలేసి పెట్టి ఇవన్నీ ముందస్తుగా రేపు మనం దిగాల్సి వస్తే వీళ్ళు మనకు అండగా ఉంటారని అందుకని భజన చేస్తారు. ఆ భజన మాకు అవసరం లేదు, మేము చేయలేదు. అండ్ ఇప్పుడు గుజరాత్ మోడల్ మన తెలంగాణకు తీసుకొస్తా అని చెప్పేసి అన్నారు, మోడీ ఆశీస్సులు ఉంటే వీలవుతుంది అంటారా? అసలు తెలంగాణ మోడల్ వీళ్ళకి అత్యధికం, వీళ్ళ దరిద్రం. తెలంగాణ వీళ్ళు నోటెప్పుడో మా తెలంగాణ ప్రైడ్, మా తెలంగాణ మోడల్ అన్న మాట్లాడటానికి రాదు వీళ్ళకి. ఎంతసేపు గుజరాత్ మోడలు, యూపీ మోడలు, ఢిల్లీ సోనియా గాంధీ మోడలు, రాహుల్ గాంధీ మాటలు ఇవే తప్పితే మా తెలంగాణ మీరు అనండి ఇంతవరకు ఎప్పుడైనా మా తెలంగాణ అని గర్వంగా దర్పంగా తెలంగాణ అని చెప్పి మాట్లాడేది మేము ఒక్కళ్ళమే, బీఆర్ఎస్ ఒకటే. వీళ్ళు ఎంతసేపు మా తెలంగాణ వాళ్ళ నోటప్పుడు ఏంటన్నా తెలంగాణ మా తల్లి తెలంగాణ అని అంటాం విన్నావు. వాళ్ళకి రాదు, నోటప్పుడు మనసులోంచి రాదు. వాళ్ళు తెలంగాణ వ్యతిరేకులు. కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర ఉన్నంతకాలం తెలంగాణ నేను బతికుండగా ఇవ్వనన్నాడు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి వచ్చి 2 అసెంబ్లీలో నేను గెట్అవుట్ తెలంగాణ వాళ్ళు మిమ్మల్ని ఎవరికి దిక్కులతో చెప్పుకోండి అన్నాడు.
చంద్రబాబు 2 కాళ్ళ సిద్ధాంతం అన్నాడు. సో వాళ్ళు కాంగ్రెస్ ఏమో కిరణ్ కుమార్ రెడ్డి అట్లా, చంద్రబాబు ఏమో 2 కాళ్ళ సిద్ధాంతం అన్నాడు, 2 కళ్ళ సిద్ధాంతం అన్నాడు. వీడు బీజేపీ ఒక ఓటు 2 స్టేట్లోని 86లో అని, తర్వాత గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినా కూడా ఆయన హోమ్ మినిస్టర్గా ఉన్నాడు, వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్, అద్వానీ గారు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అప్పుడు ఈ తెలంగాణ గురించి మాట్లాడమంటే చంద్రబాబు అడ్డుపడతాడు, చంద్రబాబు ఇష్టపడలేదు తెలంగాణ ఇవ్వడానికి, కనుక మనం ఏమి చేయలేమని అద్వానీ గారు అన్నారు. సో వీళ్ళు అంటమే కానీ ఏది చేయలేరు, వీళ్ళు చేయరు. అందుకని వీళ్ళు తెలంగాణను ఘనంగా గౌరవంగా గొప్పగా మా తెలంగాణ మోడలు, మా తెలంగాణ అని చెప్పడానికి నోరు రాదు. గుజరాత్ మోడలు, యూపీ మోడలు, ఇంకో మోడలు, ఈ తప్పితే వీళ్ళకి దాస్య బుద్ధి. ఈ కేంద్రానికి మడుగులు వత్తుతూ, కేంద్రానికి ఎస్బాస్ అంటూ, కేంద్రానికి సలాం అలైకుం అంటూ, కేంద్రం ఏం మాట్లాడే దానికి వాళ్ళకి కాళ్ళు పిసుకుతూ బతికే నీచపు గ్యాంగ్ వీళ్ళు. అందుకని అలాగే మాట్లాడతారు. తెలంగాణ మోడల్, తెలంగాణ దేశానికి దీనికి ప్రామాణికంగా తీసుకొస్తామని చెప్పాం మేము. ఆ మాట మాట్లాడు. తెలంగాణని గుర్తించింది మా పీరియడ్లో. 10 ఏళ్లలో తెలంగాణని దేశమంతా గుర్తించింది. దేశమంతా తెలంగాణ వాడు తెలంగాణ అని. ఇవాళ మీరు దాన్ని దిగజారుస్తున్నారు. తెలంగాణని గుజరాత్ లాగా చేస్తాము, తెలంగాణని ఇంకోలాగా చేస్తాం, తెలంగాణలాగా చేస్తాం, తెలంగాణని ప్రపంచ పటంలో అగ్రంగా నిలబెడతారు మాట్లాడే ఆ దమ్ములు ఆ నాలుకే రాదు వాళ్ళకి. ఇంకా తెలంగాణ మీద ప్రేమ లేదు. మాది తెలంగాణ, శ్వాస మాది, మా తెలంగాణ, మా శ్వాస తెలంగాణ, మా యాస తెలంగాణ. మేము తెలంగాణని ప్రేమిస్తాం కనుక తెలంగాణ మా నోటెప్పుడు వస్తుంది, మీ నోటెప్పుడు రాదు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.